ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ మినీ మహానాడు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. ఇక్కడి ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన మినీ మహానాడులో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు నూకసాని బాలాజీ, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు వినుకొండ సుబ్రహ్మణ్యం, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత ఏడాది కాలంలో మరణించిన పార్టీ కార్యకర్తలతో పాటు ఇటీవల పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలి అంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. ప్రతి కార్యకర్త క్షేమం చూస్తానంటూ తెలిపారు. ఏమి చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటారనే విషయాలను కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నదే నా తపన అన్నారు. అవసరమైతే నా సొంత డబ్బులు ఇస్తానంటూ ఎమ్మెల్యే దామచర్ల భరోసా ఇచ్చారు. ఈ మినీ మహానాడులో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 10 తీర్మానాలు చేశారు. ఇక్కడ నుండి జిల్లా మహానాడుకు, అక్కడ నుండి రాష్ట్ర మహానాడుకు పంపించనున్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగార సుజాత, తెలుగుదేశం పార్టీ నాయకులు కోటారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, బండారు మదన్, ఎక్కల తులసిరావు, కుమ్మూరి రవిచంద్ర, నలమోతు బాలగంగాధర్, రాచగొర్ల వెంకట్రావు, మాలింపాటి కృష్ణారావు, తెలుగు మహిళా నాయకురాళ్లు, డివిజన్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అలాగే ఈరోజు మన ఒంగోలు చాలా సంతోషం. ఈరోజు ఒంగోలు మహానాడు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన బాలాజీ గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు, మన మొన్నే చైర్మన్గా పీడీసీ బ్యాంక్ చైర్మన్గా అయిన సీతారామయ్య గారు, అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు గారు, మన శ్రీరామ్మూర్తి గారు, శశిభూషణ్ గారు, కామపల్లి శ్రీనివాస్ గారు, సింగరాజు రాంబాబు గారు, సురేష్ గారు, వెంకటేశ్వర్లు గారు, ప్రసాద్ గారు, కృష్ణ గారు, ఇంకా మా యంగ్ డైనమిక్ మన తులసిరావు గారు, మన సుబ్బారావు గారు, అదేవిధంగా రవిచంద్ర గారు, ఇంకా మన వాళ్ళంతా కూడా ఉన్నారు. అందరు చదివితే మన మేయర్ గారు గంగారు సుజాత గారు, ఇంకా అదేవిధంగా నువ్వు సీరియస్ అవగా కట్ నుంచి వచ్చే లోపలికి ఇటు అయింది. దీంట్లో ఏలా అందరూ మన కుటుంబ సభ్యులం, దాంట్లో వేరేదేంలే. ఇంకా మన కార్పొరేటర్ల కాడి నుంచి అందరూ కూడా పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన వాళ్ళకి నాకైతే ఇందాక వచ్చినప్పుడు చూసా, చాలా సంతోషం వేసింది. ఎందుకంటే కొత్త వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంటిమేషన్ తెలుసుకొని ఈరోజు మహానాడు ఉంది, ఒంగోలు నియోజకవర్గం సంబంధించింది, అందరం కూడా ఒకసారి కలుసుకోవాలని ఈరోజు మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది హాజరైన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఒకసారి గమనించుకున్నప్పుడు ప్రతి 2 సంవత్సరాలకి మనం ఎప్పుడు కూడా నియోజకవర్గం మహానాడు పెట్టుకోవటం, తర్వాత జిల్లా మహానాడు పెట్టుకోవటం, ఆ తర్వాత మెయిన్ మహానాడు ఏదైతే 27, 28, 29 ఉందో ఆ 3 రోజులు ఎక్కడ పెడతారో అక్కడికి వెళ్ళి మనం అందరం కూడా అటెండ్ అవటం, ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒక ఆనవాయితీగా మనందరం కూడా కలుసుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాని ఉద్దేశపూర్వకంగానే మన నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో దాని ఇబ్బందికరంగా ఉండే అందరం కూడా తీర్మానాలు చేసుకోవటం, ఏదైతే అంశాలు ఉన్నాయో
దాని తీర్మానాలు చేసి మనం రాష్ట్రానికి పంపించి దాని ద్వారా రేపు మహానాడులో అవి పెట్టుకొని ముందుకు పోయే విధంగా ఈరోజు మహానాడు కార్యక్రమాలు కూడా మనం చేసుకోవటం మనమంతా కూడా తెలిసిన విషయం. ఈరోజు 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పెట్టి భారతదేశంలోనే ఎక్కడా కూడా ఇంతమంది కుటుంబ సభ్యులు ఇంతమంది పార్టీ కార్యకర్తలు ఉండేది ఏ పార్టీకి లేదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ 43 సంవత్సరాల్లో అనేక ఎగుడుదిగులు చూసాం, కష్ట నష్టాలు చూసాం. అధికారం ఉండేటప్పుడేమో మనం కష్టపడటం, అన్ని పనులు చేయటం, అన్ని జాగ్రత్తలు చేసి సంపద కూడా చేసి పెట్టి వెళ్ళేకి మళ్ళా పార్టీ మారటం, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా లోడ్ బడ్జెట్ లేకపోతే అన్నీ తినేసి మళ్ళా దాన్ని చేసి పెట్టడం, ఇవన్నీ కూడా ఎన్నోసార్లు మన ఎగురుదిగుళ్ళు కూడా మనం అందరం కూడా చూసాం. ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో ఇదంతా కూడా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులే. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయాలు. ఆయన పెట్టిన పథకాలు 2 రూపాయల కిలో బియ్యం కానీ, మన పక్కా గృహాలు కానీ, ఈరోజు మహిళలకి సమాన హక్కు కానీ, ఇవన్నీ కూడా ఆయన ఆ రోజుల్లో ముందు చూపుతో పెట్టిన కార్యక్రమాలే ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. అంటే ఆయన ఏ విధంగా అమలు చేశాడనేది కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.